బంధువులారా, భగవంతుని పొందాలి అని ఎవరికి ఉండదు? ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఎటువంటి వారిని భగవంతుడు ప్రేమించి హక్కున చేర్చుకుంటాడు, మనం ఎలా ఉంటే భగవంతుడికి ప్రీతిపాత్రులమవుతాము అన్న విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. కారణం ఏమంటే, ఒక గురువుకి ఒక విద్యార్థి పట్ల ఎప్పుడు అనురాగం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది అంటే, తాను చెప్పినటువంటి విద్యని సక్రమంగా తాను అదే పద్ధతిలో నేర్చుకొని వినయాన్ని కలిగినటువంటి విద్యార్థిని చూస్తే ఏ గురువుకైనా ముచ్చట కలుగుతుంది. అలాగే పిల్లలంటే పెద్దలకి ఎప్పుడు ముచ్చట కలుగుతుంది అంటే, క్రమశిక్షణతో ఉండి పెద్దల పట్ల వినయంతో కూడినటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నట్లయితే పిల్లల పట్ల పెద్దలకి ప్రేమ అనురాగం కలుగుతుంది. అలాగే ఒక యజమానికి సేవకుడికి నిజాయితీతో కూడినటువంటి సేవలను సమర్పిస్తున్నటువంటి తన దాసుడిని చూస్తే చెప్పినటువంటి పనిని సక్రమంగా పాలన చేస్తూ ఉంటే అటువంటి సేవకుడంటే ఎటువంటి యజమానైనా మెచ్చుతాడు. అదే ప్రకారంగా ఇవన్నీ లౌకికమైనటువంటి బంధాలు జీవన విషయంలో. మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో భగవానుడు ఏ జీవుడిని మెచ్చుతాడు? మనందరికీ భగవంతుడంటే ఇష్టమే, కానీ భగవంతుడికి మనమంటే ఇష్టమయ్యేలాగా ఎలా చేసుకోవాలి, ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందగలగాలి అనేటటువంటి విషయాన్ని చర్చిస్తూ ఉపదేశిస్తూ ఉపనిషత్తులు మనకి కొన్ని విషయాలను చెప్పాయి. ఏమని? భిద్యతే హృదయగంధి భిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఏ జీవుడైతే నారాయణుని దర్శిస్తాడో వాడి యొక్క హృదయ గ్రంథి అంటే జీవుడి బంధించి ఉన్నటువంటి ఈ ప్రకృతి బంధము చేత బంధింపబడి ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడు ప్రకృతి సంబంధం తెలియకుండా దానంతట అదే వీడిపోతుంది, భగవానుడి పట్ల లయమవుతుంది వాడి యొక్క ఆత్మ. ప్రకృతి బంధాన్ని విడవాలి. ఎప్పుడు విడుస్తాడు అంటే నారాయణుని దర్శించిన తర్వాత. నారాయణుడంటే ఎలా ఉంటాడు? దర్శించటం ఎలా జరుగుతుంది? అంతః బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః. లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు నారాయణుడు. అంటే ఏ వస్తువు చూసినా, ఏ జీవిని చూసినా, ఏ మనిషిని చూసినా, ఏ జంతువుని చూసినా, ఏ చిన్న ప్రాణికోటిని చూసినా సర్వం నారాయణపరమైనటువంటిదిగా దర్శించగలగాలి. అలాగే పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, అలాగే పృథివీ, వాయువు, ఆకాశం ఇవన్నీ పంచభూతాలు కదా. ఈ పంచభూతములు కూడా భగవానుని యొక్క సృష్టి. ఇదే ప్రకృతి, అది కూడా భగవత్ స్వరూపములైనటువంటివి అని అంటూ ప్రకృతిలో ఉండేటటువంటి చెట్టు, చేమ, పర్వతం, పుట్ట, పువ్వు వీటన్నింటినీ చిన్న చిన్న జీవుల నుండి పెద్ద జీవుల వరకు ప్రతి ఒక్క జీవిలో కూడా అంతర్యామిగా నారాయణుడు ఉన్నాడు అనేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడమే నారాయణుని దర్శించటం. నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష అని అంటూ నీ వరకు నువ్వు స్వార్థంగా బతకటం, భగవానుడి దగ్గరికి ఆలయానికి వెళ్ళినప్పుడు హుండీలో లక్షలకు కోట్లు వేయడం, ఇది కాదండి భక్తి అంటే. ఇది కాదు నారాయణ దర్శనం అంటే. ఇది కాదు భగవత్ పరత్వాన్ని గుర్తించటం అంటే. ఏమిటి అంటే ప్రతి ఒక్క జీవకోటిలోనూ భగవంతుని నారాయణుని యొక్క తత్వాన్ని దర్శించగలగడమే నారాయణ దర్శనం. అలాగా ఏ జీవుడైతే దర్శిస్తాడో వాని యొక్క హృదయ గ్రంథులను పట్టి ఉన్నటువంటి ప్రకృతి బంధాలన్నీ కూడా వాటంతట అవే వీడిపోతాయి. సరే, ఎప్పుడు నారాయణుని దర్శన జ్ఞానం కలుగుతుంది జీవుడికి? యమే వైష వృణితే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణితే తనూస్యాం ఆత్మ. ఆ భగవానుడే ఇగో నేను వీడిని కటాక్షిస్తాను అని అనుకోవాలట. ఈ జాయమానం హి పురుష యం పశ్చేత్ మధుసూదన. ఎవడు పుట్టేటప్పుడైతే శ్రీ మహావిష్ణువు యొక్క చూపు వాడిపైన ప్రసరిస్తుందో వాడికి భక్తి అనేది కలుగుతుందండి. ఊరికే అందరికీ కలగదండి. 5 రూపాయలు పెడితే దొరికే చాక్లెట్ లాంటిది కాదండి భక్తి. వాడు తల్లి యొక్క గర్భము నుండి ఈ లోకంలో బయటపడేటప్పుడు భగవానుని యొక్క చూపు పడాలి వాడిపైన. అది పడనిదే వాడికి భక్తి అనే భావం కలగదు.
అది కలిగింది అంటే భగవంతుడి యొక్క దయ కలిగినటువంటి వాడు భక్తి భావాన్ని పొందుతాడు అని అర్థం. అలా భగవానుడి చూపు కలిగితేనే వీడికి నారాయణుని యొక్క దివ్యత్వాన్ని దర్శించడం చేతనవుతుంది. నారాయణుని యొక్క దివ్యత్వాన్ని దర్శించినటువంటి వాడికే హృదయ గ్రంథులన్నీ కూడా వీడిపోతాయి. మరి ఆయన చూపు పడితే కానీ ఇది వీడదు, ఇది వీడితే కానీ ఆయన దర్శనం కాదు. ఇలా రెండింటికి కూడా అవినాభావ సంబంధం ఉంటే వీడు బయటపడేది ఎప్పుడండి అని మనలాంటి వారికి కలిగేటటువంటి సంశయం. అయితే దానికి కూడా భగవానుడే ఒక సమాధానం చెప్పాడు. ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. అంటే జ్ఞాని అయినటువంటి వాడు ప్రియ, నాకు ప్రియుడు. అజ్ఞానముతో ఉన్నటువంటి వాడు నాకు ప్రియుడు కాదు. ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలి? యుక్త అయుక్త విచక్షణం, ధర్మ అధర్మ విచక్షణ కలిగినటువంటి వివేకవంతుడైనటువంటి జీవుడంటే నాకు చాలా ప్రీతి అని అంటున్నాడు భగవంతుడు పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో. గీతా వాక్యంలో ప్రీతిపూర్వం అనుధ్యానం భక్తిరిత్యుచ్యతే బుధై. మాకు చాలా భక్తి అండి, మాకు చాలా భక్తి అండి అని బోలెడు మంది ఊరికే చెప్తూ ఉంటారు. ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు, వీటిని నమ్మవద్దు. భగవంతుడు ఏం చెప్పాడో తన నోటి గుండా దానిని నమ్ముదాం. ఏం చెప్పాడు స్వామి అంటే ప్రీతి పూర్వకం అనుధ్యానం అంటే నిరంతరం భగవానుడు అంటే ప్రీతి ఉండాలి. భగవంతుడు మనకిచ్చే విషయాల మీద ప్రీతి కాదండి. నాయన నేను నీకు 10 టెంకాయలు కొడతాను, నువ్వు నాకు 50 లక్షలు టెండర్ ఇప్పించు. 50 లక్షలు ఎక్కడ, 10 టెంకాయలు ఎక్కడ? కొబ్బరికాయ 10 రూపాయలు అయితే 10 రూపాయలు 100 రూపాయలు నువ్వు భగవంతుడికి ఇస్తూ 50 లక్షల టెండర్ అడుగుతున్నావు. అంటే నువ్వు చేసే వ్యాపారంలో కూడా ధర్మం లేదు. కనీసం భగవంతుడి పట్ల నువ్వు కలిగి ఉన్నది భక్తి కాదు, వ్యాపారం. ఆ వ్యాపారం కూడా ధర్మ వ్యాపారం కాదు అని మనకు అర్థమవుతుంది. మరి ఏం కావాలి? భగవంతుడు ఏం కోరుకుంటాడు మన నుండి అంటే ప్రీతి కోరుకుంటాడు. నిరంతరం మనకి ఒక వ్యక్తి పట్ల అవ్యాజ్యమైన ప్రీతి ఉంది. ఒక వ్యక్తికి భార్య అంటే ప్రీతి ఉండొచ్చు, ప్రేమికురాలంటే ఉండొచ్చు, బిడ్డలంటే ఉండొచ్చు, యజమానంటే ఉండొచ్చు, సోదరి సోదరమణులతో ఉండొచ్చు, తల్లిదండ్రులతో ఉండొచ్చు. ఎలాగైనా ప్రీతి అన్ని రూపాలుగాను ఉంటుంది. అలా ప్రీతి కలిగినటువంటి ఆ వ్యక్తిని ఏ పని చేస్తున్నా అనుధ్యానం చేస్తూ ఉంటాడు. ఆహా, నా కొడుకుంటే ఇప్పుడు ఇలా చేసేవాడే, అబ్బో నేను ఇలా బయటకు వచ్చాను వేరే గ్రామంలో, ఇక్కడ ఇవన్నీ కూడా చూస్తుంటే తింటుంటే నా పిల్లలు గుర్తొస్తున్నారే అని అనుకుంటుంది తల్లి కానీ తండ్రి కానీ. అంటే ప్రీతి వారి పట్ల అనుధ్యానమై ఉందన్నమాట. అలాగే ప్రతి విషయంలో కూడా భగవానుడు ఈ గుణాన్ని మెచ్చడు కదా, కాబట్టి నేను ఇలా ఉండకూడదు. భగవంతుడికి ఇలా ఉంటే ఇష్టం కదా, కాబట్టి నేను ఇలా ఉంటాను. అబ్బా, భగవంతుడు దీన్ని చూస్తే ఇలాగా రాముడు ఇలా చేశాడు కదా. మన నిత్య జీవితంలో ఏ సంఘటనలు జరుగుతున్నా కూడా భగవంతుడికి అన్వయం చేసుకొని ఎడతెగనటువంటి ధ్యానము, ప్రీతితో కూడినటువంటి స్మరణ ఎప్పుడైతే ఉంటుందో నీకు, దానికి పేరు భక్తి. హుండీలో డబ్బులు వేస్తే భక్తి కాదండి. ఏం భగవంతుడికి లేవా ఆ మాత్రం డబ్బులు? నువ్వు ఇవ్వాలా? ఆయన కోరుకునేది ఏమిటి నీ నుండి అంటే భక్తి. అటువంటి భక్తి నీ నుండి కోరుకుంటున్నాడు భగవంతుడు. ఇలా ప్రీతిపూర్వకమైనటువంటి స్మరణకే పేరు భక్తి. ఈ భక్తి 9 ప్రకారాలుగా ఉంటుందండి. అంటే పొద్దున్నే పూజ చేసుకోవడం ఒక భక్తి, అలాగే గుడికి వెళ్ళడం ఒక భక్తి, అలాగే హుండీలో డబ్బులు వేయడం ఒక భక్తి, వచ్చినటువంటి దాన్ని మళ్ళీ ఆ కొబ్బరి చెప్పని అందరికీ పంచిపెట్టడం ఒక భక్తి. ఇది కాదు. 9 రకాలైన భక్తులు ఉన్నాయి, భక్తి ప్రకారాలు ఉన్నాయి అని ప్రహ్లాదుడు తన తండ్రి గారికి చెప్పేటటువంటి సందర్భంలో తెలుసుకున్నటువంటి విషయాన్ని విజ్ఞులు, ప్రాజ్ఞులు, మహనీయులు, పూర్వాచార్యులు, ఆళ్వార్లు అందరూ కూడా స్వయంగా తాము అనుభవించి మనకు చెప్పారు. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, అటువంటి భక్తి మార్గాలలో మనకి బాగా ఇష్టమైనది, అనుకూలమైనది ఏ మార్గం ఉంటే ఆ మార్గంలో వెళ్ళొచ్చు. 9 కావాలనేం లేదు నియమం. 9టిలో ఏదో ఒక్కదానిని కూడా మనం అనుసరించవచ్చు. అలాంటి 9టిని కూడా ఒక్కొక్క దానిని కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభిద్దాం. యోగంలో భాగమైనటువంటి ధ్యాన యోగం గురించి ప్రస్తావించుకుందాం.